బెల్లం, పంచదార రెండింటికి చెరుకు మూలం. రెండు చెరుకు ఉత్పత్తులైనప్పటికీ అవి వేరువేరుగా ప్రాసెస్ చేయబడతాయి. ప్రాసెసింగ్ సమయంలో చక్కెర దాని పోషకాలను కోల్పోతుంది. అయితే బెల్లం దాని పోషణను నిలుపుకుంటుంది. చక్కెరతో పోలిస్తే బెల్లంలో సుక్రోజ్ తక్కువగా ఉంటుంది. బెల్లం తరచుగా సూపర్ ఫుడ్గా పరిగణించబడుతుంది. అయితే చక్కెర కాదు, బెల్లం శుద్ధి చెయ్యని చక్కెర. దీనిని తెలుగులో బెల్లం, హిందీలో గుర్, మలయాళంలో శర్కర, తమిళంలో వెల్లం, మరాఠీలో గుల్ మరియు కన్నడలో బెల్ల అని పిలుస్తారు. ఇది సాంద్రీకృత ముడి చెరుకు రసం నుండి తీసుకోబడింది. నోలెన్ గుర్ లేదా ఖర్జూరం, కొబ్బరి సాప్ వంటి వివిధ ఇతర వనరులను ఉపయోగించి కూడా దీనిని తయారు చేయవచ్చు. పచ్చి చెరుకు రసంతో చేసిన బెల్లం సాధారణంగా ఉపయోగించేది. చెరుకు రసాన్ని ఉడకపెట్టి వేడి చేయటం ద్వారా మందపాటి స్ఫటికాలు తయారవుతాయి. బెల్లం సుక్రోజ్ రూపంలో చక్కెరను కలిగి ఉంటుంది మరియు స్వీట్నర్ రూపంలో వివిధ ఆహార ఉత్పత్తులలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. శుద్ధి చేసిన చక్కెరతో పోలిస్తే ఇది ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే బెల్లంలో వివిధ ఖనిజాలు, ఫైటోకెమికల్స్ భద్రంగా ఉంటాయి. బెల్లం పచ్చిగా కనిపించడం వల్ల, ఆకర్షణీయంగా లేకపోవటం వల్ల చాలా మంది బెల్లం అంటే అంతగా ఇష్టపడరు, తినరు. నిజానికి ఇది అవసరమైన పోషకాలను అందిస్తుంది. వివిధ వైద్య సమస్యలకు ఇది అత్యంత ప్రభావవంతమైన నివారణగా బెల్లం నిలుస్తోంది. ఒక్క చెరుకు బెల్లమే కాక వివిధ రకాల బెల్లం దొరుకుతుంది. కొబ్బరి బెల్లం, ఖర్జూర బెల్లం, మేనర్ బెల్లం, తాటి బెల్లం, పామిరా బెల్లం, ఇలా ఎన్నో రకాలు ఉన్నాయి. ఈ బెల్లం వివిధ మొక్కల నుండి తీసుకోబడింది. ఇక నిత్యం మనం వాడే షుగర్ సంగతికి వస్తే, సాంప్రదాయకంగా చక్కెర రసాన్ని తీయడం, దానిని సూర్యకాంతి కింద ఎండబెట్టడం వంటి ప్రక్రియను అనుసరించి ఇది తయారవుతుంది. అయితే నేడు ఈ ప్రక్రియ పూర్తిగా మారిపోయింది. యాంత్రిక పద్ధతులతో ఇది తయారు కావడం వల్ల ఇలా శుద్ధి చేసిన చక్కెర నుంచి విటమిన్లను కృత్రిమంగా తొలగించటం లేదా జోడించటం వల్ల దీని ఆరోగ్య ప్రమాణాలు నశించి ప్రమాదకరంగా తయారైంది. ఇలా చక్కెరను శుద్ధి చేయటం లేదా తయారు చేయటంలో కొన్ని నష్టాలున్నాయి. ఇలా కృత్రిమంగా తుది ఉత్పత్తిని పొందడానికి రసాయనాలను ఉపయోగించటం వల్ల ప్రాసెస్ చేయబడిన చక్కెర అసహజమైంది. దాని కృత్రిమ స్వభావం కారణంగా చక్కెర ఆరోగ్యానికి ఉత్తమమైనది కాదు. ముఖ్యంగా అధిక మొత్తంలో తీసుకోవటం ఎన్నెన్నో రోగాలకు కారణమవుతోంది. మధుమేహ రోగానికి ప్రధాన కారణంగా ఇది తయారవుతోంది. కాబట్టి తీపి కోసం మనం ఏం వాడుతున్నామో, ఎలా వాడుతున్నామో, వాటిలో ఏముందో తెలుసుకుని వాడటం ఎంతో అవసరం. బెల్లానికి చక్కెరకి ఉన్న తేడాలు గ్రహించి ఎంపిక చేసుకోవడం అవసరం.